కాల సమయం మందు తన ప్రియకుమారుని యొక్క పరిశుద్ధ దినములో ఈ ఆరాధన క్రమంలో తన బిడ్డలుగా మనందరినీ సమకూర్చుకున్నటువంటి దేవాతి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అలానే ఈ ప్రత్యేకమైన సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలానే చేరుకుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. మంచిది ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు పాటల ద్వారా దేవుని యొక్క నామాన్ని మహింపరిచాం కనుక నాకు ఇవ్వబడినటువంటి సమయంలో మీతో కొద్ది మాటలు పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు ఎవరు అల్లరి చేయకుండా నిశ్శబ్దముగా దేవుని యొక్క మాటలు ఆలకించాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం ఆలోచించినప్పుడు దేవుని చేత ఇతడు నా ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడు అని మెప్పు పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరండి? ఒక మనుష్యుడు అన్నారు కదా, ఇతడు నా ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడు అని ఎవరిని అన్నాడు? ఎవరిని చెప్పాలా? మీ ముందు రెండు ఆప్షన్లు పెడతాను, యోబా, దావీదా. ఎవరిని? దావీదుని. ఎవరిని? నా ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడు ఎవరన్నారంటే దావీదుని. దావీదును చిన్న ప్రాయంలోనే దేవుడు ఏర్పరచుకొని ఏదైతే గొర్రెల కాపరికి ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, సింహాసనం మీద అంటే రాజుగా దాన్ని నియమించాడు. దావీదు యొక్క జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు, దావీదు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దావీదు యొక్క జీవితం ఎలాగ కొనసాగిందంటే యుద్ధములతోనే తను రాజ్య పరిపాలన చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. మరి మామ గారు, దావీదు యొక్క రాజ్య పరిపాలన ఎలాగ కొనసాగింది? యుద్ధములతోనే. తాను కత్తిపట్టి యుద్ధము చేస్తే కట్టుకున్నటువంటి పిడి చేతికి కరుచుకొని ఇలా విడిచిపెట్టినా కానీ అది కిందకి పడకున్నంతగా, అంటే యుద్ధముతోనే దావీదు యొక్క రాజ్య పరిపాలన కొనసాగినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే దావీదు యొక్క కుమారుడు ఎవరు? సొలొమోను. సొలొమోను గారి యొక్క రాజ్య పరిపాలన ఎలాగ కొనసాగింది? ఎలాగా? దావీదు యొక్క రాజ్య పరిపాలన ఎలాగ కొనసాగిందంటే యుద్ధముతో కొనసాగిందని మీరు చెప్పారు, బాగానే ఉంది. మరి దావీదు తర్వాత వచ్చినటువంటి సొలొమోను యొక్క రాజ్య పరిపాలన ఎలాగ కొనసాగిందంటే యుద్ధముతో కొనసాగినట్లుగా లేఖనంలో మనకు ఎక్కడా కనపడదు. ఎలాగా తన రాజ్య పరిపాలన కొనసాగించాడంటే తాను చేసినటువంటి ప్రార్థించాడు కదా, ప్రభువా ఈ జనముల మీద నన్ను రాజుగా నియమించావు, ఇదిగో నీ బిడ్డలను ఏలటానికి నాకు కావలసినటువంటి జ్ఞానమును తెలివిని నాకు ప్రసాదించమని సొలొమోను ప్రార్థన చేశాడు కదా. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుడి నుంచి ఏం పొందుకున్నాడంట? తెలివిని, జ్ఞానమును. ఏదైతే దేవుని యొక్క బిడ్డలను పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానమును దేవుని యొద్ద నుంచి పొందుకున్నాడు. సామెతల గ్రంథం మనం ఆలోచన చేసినప్పుడు సామెతల గ్రంథం మొత్తం ఉన్నటువంటి అధ్యాయాలు మొత్తము మనకి ఏం అర్థమవుతాయి అంటే ఒక వ్యక్తికి కావాల్సింది ఏంటంటే జ్ఞానము, తెలివి. ఏంటంట? జ్ఞానము. దేవుళ్ళో బలపడాలి అన్నా, కుటుంబాన్ని కట్టుకోవాలి అన్నా, లోకంలో వ్యక్తుల ఏదైతే సమాజంలో ఉన్న వ్యక్తుల పట్ల మర్యాదగా నడుచుకోవాలి అన్నా, వారి యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలన్నా, అది దేవునిలో కానీ లోకపరంలో కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ ఆ వ్యక్తికి ఏం అవసరమని చెబుతున్నాడంటే జ్ఞానము అవసరమని చెబుతూ ఉన్నాడు. అదే సొలొమోను గారు కొద్ది ముందుకు వచ్చిన తర్వాత ప్రసంగి గారి ద్వారా మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు? సమస్తము వ్యర్థము అని మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక మనిషికి కావాల్సినటువంటిది ఏంటంటే జ్ఞానం అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రసంగి గారి ద్వారా మాట్లాడుతూ ఆ జ్ఞానము కూడా వ్యర్థము అని మాట్లాడుతున్నాడు. ఎందుకు? సొలొమోను యొక్క జీవితము స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే ఉన్నతముగా ఉంది, కానీ చివరాఖరి దినముల్లో ఎలాగుందంటే దయాతి దీనముగా, దేవుడు అసహించుకునేటట్లుగా సొలొమోను యొక్క జీవితం ఉంది. ఎందుకు?
తాను చేసుకున్నటువంటి అనేక మంది భార్యలు ఉపపత్నులు ఏం చేశారంట సొలొమోన్ని? అన్య దేవతల తట్టు అంటే విగ్రహారాధన తట్టు సొలొమోను తిప్పారు. తద్వారా ఏమైపోయాడు? ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచినటువంటి దేవాతి దేవుడు చివరి ఆఖరి దినములు ఎలాగ పడేశాడు? అట్టడుగున దేవుడు తీసుకొచ్చినట్లుగా మనం చూసుకుంటాం. అయితే అదే ప్రసంగి గారి ద్వారా మాట్లాడుతూ సమస్తము వ్యర్థము వ్యర్థము అని మాట్లాడుతూ 5వ అధ్యాయములో మనకి కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు. ప్రియమైన వారలారా, చూసుకున్నాం కదా. జ్ఞానము గురించి మాట్లాడినటువంటి సొలొమోను, నీకు ఏ జ్ఞానం అయితే కావాలో ఆ జ్ఞానము నువ్వు వ్యర్థమయ్యా, ఈ భూమి మీద నువ్వు ఏదైతే సంపాదించుకున్నావో అది అంతా వ్యర్థము అని మాట్లాడుతూ 5వ అధ్యాయంకి వచ్చేసరికి మనకి కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు. ప్రాముఖ్యముగా 4 విషయాలు నేను నీకు చెబుతాను. ప్రియమైన వాళ్ళ 4 విషయాల్లో జాగ్రత్తగా ఉండమంటున్నాడు. చూడండి, మొట్టమొదటిగా ఏ విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నాడంటే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనములో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము. మొట్టమొదటి జాగ్రత్త ఏం చెప్పాడంటే ప్రియమైన వాళ్ళరా, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము. మీరు దేవుని యొక్క సన్నిధానానికి ఈ రోజున సంఘముగా సమకూడి మీరందరూ వచ్చారు కదా. ఎందుకు వచ్చారు? మీరందరూ సంఘముగా వచ్చారు, ఏకరీతిగా ఏక శరీరముగా మీరంతా ఆయా స్థలముల నుంచి ఆయా గృహముల నుంచి ఒకటిగా ఈ దేవుని యొక్క సన్నిధానంలో ఒక్కటి చేయబడ్డారు, ఒక సంఘముగా కూడుకున్నారు. ఎందుకు కూడుకున్నారు? ఎందుకు వచ్చారో చెబుతారా? పాస్టర్ గారు ప్రార్థన పెట్టాడు మేము వచ్చామయ్యా అంటారా? ఎందుకు వచ్చాం? ప్రాముఖ్యంగా ఎందుకు వచ్చాం చెప్పండి? ఎందుకు? ఆయన ఆరాధించడానికి కదా. ఎందుకు వచ్చాము? ఆయన్ని ఆరాధించడానికైనా వచ్చింది, లేకపోతే ఏదో పాస్టర్ గారు పెట్టారయ్యా మేము ఏదో నామకార్థంగా వచ్చామన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు కదా. ఆయన్ని ఆరాధించడానికి వచ్చాము. అంటే ఎవరిని ఆరాధించడానికి మీరు వచ్చారు? ఎవరిని ఆరాధించడానికి వచ్చారు? తెలియాల. ఆరాధించడానికి వచ్చావు గారా? తండ్రిని మహిమపరుస్తూ క్రీస్తుని ఆరాధించడానికి వచ్చారు, అంతేనా? ప్రభు యొక్క రక్తములోను శరీరంలోను పాలిభాగస్తులు అవటానికి వచ్చారు పరిశుద్ధులుగా. మీరు ఆరాధించడానికి వచ్చారు కదా. ప్రభు యొక్క శరీరంలోను రక్తంలోను పాలిభాగస్తులు అవటానికి మీరు వచ్చారు. ఆ ప్రభు యొక్క రక్తము శరీరము ఎలాగా ఉంది? పరిశుద్ధమైనటువంటి రక్తముగా ఉంది. పరిశుద్ధుని అంటే ఒక పరిశుద్ధుని మీరు ఆరాధించడానికి వచ్చారు, అంతేనా? ఇటు చూడండి, నాకలు చూడండి. ఒక పరిశుద్ధుని మీరు ఆరాధించడానికి వచ్చారు అంటే మన ప్రవర్తన ఎలాగ ఉండాలి? ఒక పరిశుద్ధుని మనం ఆరాధించడానికి వచ్చాము కనుక, దేవుని మందిరమునకు మనము నడిపింపబడ్డాము కనుక మన ప్రవర్తన ఎలాగ ఉండాలంటే పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనగా మనది ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము అంటున్నాడు. మొట్టమొదటిగా ఆ ప్రవర్తన ఎలాగ ఉండాలంటే అది సంఘములోనే కాదు, సంఘము వెలుపటి కూడా మన యొక్క ప్రవర్తన ఎలాగ ఉండాలంటే పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనగా మనం ఉండాలి. అంటే పాపము చేయనటువంటి వారిగా మనం ఉండాలి. కొద్ది మాటలుగా చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది, దానికి రిలేటెడ్గా కొన్ని రెఫరెన్సులు చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. అయితే ఈ మనుషులు ఎలాగ ఉన్నారంటే దేవుని యొక్క మందిరమునకు వచ్చి దేవుని వ్యర్థముగా ఆరాధించే వారిగా ఉన్నారు. ఎలాగ ఉన్నారంటే వేషధారుల వలె ఉన్నారు. ఎలాగ ఉన్నారు? వేషధారుల వలె ఉన్నారు. ప్రియమైన వాళ్ళ ఆ మాట చూడండి ఒకసారి. మత్తయి సువార్త
15వ అధ్యాయము, ప్రతి ఒక్కరు తీయండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 వచనాలు కలిసిపోయి ఉంటాయి, అక్కడ జాగ్రత్తగా గమనించండి. ఏమంటున్నాడు? వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగానున్నది. చాలు, తర్వాత ధ్యానం చేసుకుందాం. ఏంటంట? వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుతున్నారు కానీ వారి హృదయము ఎలాగుందంట? దేవునికి దగ్గరగా సమీపముగా ఉందా, దూరముగా ఉందా? దూరముగా ఎలాంటి స్థితిలో ఉందంటే, ఇప్పుడు చదవండి కంటిన్యూషన్లో. దేవునికి ఎలాగ ఉందంటే దూరముగా, మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మీరు చెప్పారు స్టార్టింగ్లోనే, ఎందుకు వచ్చామయ్యా దేవుని యొక్క సన్నిధానానికంటే ఆయన ఆరాధించడానికి వచ్చామని చెప్పారు. ఆయన ఎలాగ ఆరాధిస్తున్నారు? మీరు వ్యర్థముగా ఆరాధించే వారిగా ఉన్నారా? మీ ఆరాధన వ్యర్థము కాకుండా పరిశుద్ధముగా ఆయన ఆరాధించే వారిగా మీరు ఉన్నారా? ఎలాగ ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. అందుకే అంటున్నాడు, మొట్టమొదటిగా నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోనుము. మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ విషయంలో? మొట్టమొదటిగా పరిశుద్ధముగా మన ప్రవర్తన ఉందా లేదా? దేవుని ఆరాధించడానికి మనం దేవుని యొక్క సన్నిధానానికి వెళ్తున్నాము, ఆయన వ్యర్థముగా ఆరాధించే వారిగా ఉన్నామా, లేకపోతే నిజముగా ఆరాధించే వారిగా మనం ఉన్నామా? ఈ దినాల్లో మనుషులు చూసుకున్నట్లయితే మనుషులు కల్పించినటువంటి పద్ధతులను బట్టి దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధించే వారిగా ఉన్నారు. ఎలాగ ఉన్నారంట? వ్యర్థముగా ఆరాధించేవారుగా ఉన్నారు. వారి యొక్క పెదవులతో గనపరుస్తున్నారు తప్పితే వారి యొక్క హృదయం ఎలాగ ఉందంట? దేవునికి దూరముగా ఉంది. ఆలోచన చేయండి. గడిచినటువంటి దినముల్లో, గడిచినటువంటి వారము నేను చెప్పాను, మీ నుంచి దేవుడు కోరుకునేది ఏమిటి? మీ ధనాన్ని కానీ, మీ విలువైనటువంటి వస్తువులు కానీ ఇవేవి దేవుడు కోరుకోవట్లేదు. ఏంటంట? ఏం కోరుకుంటున్నాడు? గుర్తుందా ఎవరికన్నా? ఏమి కోరుకుంటున్నాడు మన యొద్ద నుంచి దేవుడు? మన యొక్క హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? ఆ హృదయాన్ని కోరుకుంటున్నాడు. అయితే ఈ రోజుల్లో ఎలాగుందంటే, మనుషులు కల్పించినటువంటి పద్ధతులను బట్టి ఆ హృదయం ఎలాగుందంటే దేవునికి దూరస్తులుగా ఉంది. అందుకే అంటున్నాడు, నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్లో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, లేకపోతే దేవుడు చెప్పినటువంటి విధానంలో దేవుణ్ణి ఆరాధించే వారిగా నువ్వు ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకుందాం ఒకసారి. మనం ఎలాగ ఉండాలి? మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునే వారిగా మనం ఉండాలంటే మొట్టమొదటిగా ఎలాగ ఉండాలంటే పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనగా మనది ఉండాలి. ఒక పరిశుద్ధిని ఆరాధించడానికి మనం వస్తున్నాము కనుక ఇదిగో వ్యర్థముగా ఆరాధించే వారిగా మనం ఉండకూడదు. దేవుడు ఏదైతే చెప్పాడో, ఎలాగైతే సంఘ క్రమములో ఆయన ఆరాధించమన్నాడు, ఆయన స్తుతించమన్నాడు, అలాగే ఆరాధించే వారిగా మనం ఉండాలి. ఇంకొక మాట చూసుకుందాము. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో, 7వ అధ్యాయము 6వ వచనము, అందుకైన వారితో ఇలాగ సెలవిచ్చిస్తున్నారు. అదే మాట ఇక్కడ మళ్ళీ చెబుతున్నాడు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుతున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మరలా చెబుతున్నాడు ఇక్కడ. ఈ 2 రిఫరెన్సులు జాగ్రత్తగా గమనించుకోండి. ఎలాగున్నారంట మనుషులు? నీ ప్రవర్తన ఎలాగుంది? నువ్వు దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్నావు, దేవుని యొక్క మందిరమునకు వస్తున్నావు. దేవుని యొక్క మందిరమునకు వచ్చినప్పుడు నువ్వు ఒక పరిశుద్ధిని ఆరాధించడానికి వస్తున్నావు కనుక నీ ప్రవర్తన ఎలాగుంది? సంఘములోనే కాదు, సంఘము వెలుపట నీ ప్రవర్తన ఎలాగుంది? పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనగా ఉందా, లేకపోతే పాపపు చేసే వారిగా మనం ఉన్నామా? ఎలాగ ఉన్నాము? అందుకే అంటున్నాడు, నువ్వు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు
నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము. మొట్టమొదట ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలంటే మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో? మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక పరిశుద్ధుని ఆరాధించడానికి మనం వస్తున్నాం కనుక పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనగా మన ప్రవర్తన ఉండి ఎలాగ ఆరాధించాలంట? దేవుడు ఏదైతే చెప్పాడో సత్యముగా ఆరాధించేవారిగా మనం ఉండాలి, కానీ వ్యర్థముగా ఆరాధించేవారిగా మనం ఉండకూడదు. ఒక మాట చూసుకొని ముందుకు కొనసాగుదాం. అసలు తండ్రి కోరుకునేది ఏమిటి మన యొద్ద నుంచి? దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ప్రియమైన వారు చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. తండ్రి దేవాతి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే తన్ని యథార్థముగా ఆరాధించే వారిని కోరుకుంటున్నాడు. ఏంటంట? వ్యర్థముగా ఆరాధించే వారిని కోరుకుంటున్నాడా? యథార్థముగా ఆరాధించే వారిని తండ్రి కోరుకుంటున్నాడా అంటే, ఇదిగో యథార్థముగా ఆరాధించే వాడిని తండ్రి కోరుకుంటున్నాడు. ఒకసారి మన హృదయాన్ని మనం తలంపు చేసుకున్నాం. దేవుని యొక్క సన్నిధానానికి మనం నడిపింపబడ్డాం కనుక ఆయన వ్యర్థముగా ఆరాధించే వారిగా మనం ఉన్నామా? యథార్థముగా ఆరాధించే వారిగా మనం ఉన్నామా? మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్లో ఇదిగో వ్యర్థముగా ఆరాధించే వారిగా మనం ఉండకూడదు. మన ప్రవర్తన ఎలాగ ఉండకూడదంటే మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్లో వ్యర్థముగా ఆరాధించే వారిగా మనం ఉండకూడదు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటల అనుసారముగా మనం ఎలాగ ఉండాలంటే ఆయన యథార్థముగా ఆరాధించే వారిగా ఉండాలి. ఎలాగుంది మరి మన ప్రవర్తన? ఎలాగుంది మన ప్రవర్తన? మన నడక ఎలాగ ఉంది? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఇప్పుడు చూడండి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము కంటిన్యూషన్ చూసుకుందాం. మొట్టమొదటిగా ఏం చెప్పాడు? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము. ఎలాగ ఉంది మన ప్రవర్తన? పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనగా ఉందా లేదా? ఆయన యథార్థముగా ఆరాధిస్తున్నామా లేకపోతే వ్యర్థముగా ఆరాధిస్తున్నామా? ఒకసారి మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా చూసుకునే వారిగా ఉండాలి. కంటిన్యూషన్లో చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు చూడండి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. చాలు. అంటే వినే విషయంలో జాగ్రత్త పడమంటున్నాడు. సమీపించి దేవుని యొక్క సన్నిధానానికి మనం వచ్చాం కనుక వినే విషయంలో దేవుని యొక్క మాటలే నువ్వు వింటున్నావా, లేకపోతే కల్పితమైనటువంటి బోధనల తట్టు, అసత్య బోధనల తట్టు నువ్వు వింటున్నావా? ఏది వింటున్నావు? జాగ్రత్తగా మొట్టమొదట నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా చూసుకున్నట్లయితే ఏమి వింటున్నావో వినే విషయంలో జాగ్రత్తగా మనం ఉండాలి. ఏంటంట? మొట్టమొదటిగా మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా వినే విషయంలో ఏమి వింటున్నాం? దేవుని యొక్క మాటలు వింటున్నామా? పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచినటువంటి దేవుని యొక్క మాటలే వింటున్నామా, లేకపోతే కల్పిత మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు మనం వింటున్నామా? ఆలోచన చేసుకోండి ఒకసారి. ఏమి వినేవారిగా ఉండాలి అంట? సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటున్నాడు. ఆలకించే విషయంలో, వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి కంటిన్యూషన్లో 2వ వచనాన్ని ఇప్పుడు చదవండి. నీవు దేవుడి సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయకము, నీ నోటిని కాచుకోము. ఏంటంట? మొట్టమొదట దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా మనం ఏమి వింటున్నామో వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా మన నోటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో? మన యొక్క నోటి విషయంలో, మన నోటిని కాచుకునే విషయంలో. ఈ నోరు వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతుందా, లేకపోతే సత్యమైనటువంటి మాటలు మాట్లాడుతుందా?
ఏం మాట్లాడుతుంది? మాట్లాడే విషయంలో నీ నోటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మొట్టమొదటిగా నీ ప్రవర్తనను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలా. రెండవదిగా ఏమి వింటున్నావు వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా మన నోటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట రిలేటెడ్గా చూసుకొని మనం ముందుకు కొనసాగుదాం. ప్రియమైన వాళ్ళారా, యాకోబు రాసినటువంటి పత్రిక చూడండి. మనందరము భక్తి పరులమని మనం చెప్పుకుంటూ ఉంటాము కదా. ఈ సమాజంలో, ఈ లోకంలో మా అంత భక్తి పరులు లేరయ్యా అని బయట చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అయితే వారు ఏం చేస్తారంటే వారి నోటిని అదుపు చేసుకోకుండా మాట్లాడుతూ ఉంటూ అర్థమైనటువంటి మాటలు వచిస్తూ, దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ ఇదిగో నేను భక్తి పరునని చెప్పుకుంటూ ఉన్నారు. అలాంటి వారికి చెబుతున్నాడు. చూడండి ఏమని చెబుతున్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనములో, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకొని నేడలా వాని భక్తి వ్యర్థమే. ఏంటంట? నోటికి కళ్ళెము పెట్టుకొని ఉండాలంట. ప్రియమైన వాళ్ళారా, అంటే నోటిని అదుపు చేసుకునే వారిగా మనం ఉండాలి. ఈ రోజుల్లో మనం భక్తి పరులు అని చెప్పుకుంటున్నాం, భక్తి కనపరుస్తున్నామంటే మన నోటిని మనం జాగ్రత్తగా కాచుకునే వారిగా ఉండాలి. ఏంటంట? నోటికి కళ్ళెము పెట్టుకునే వారిగా ఉండాలి. అంటే అనవసరమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు పలకుండా దైవజనులు మీకు చాలాసార్లు చెప్పాడు. ఒక పరిశుద్ధులకి ఏది తగినవో ఏది తగనివో, ఒక పరిశుద్ధుడు ఎలాగ మాట్లాడాలో, దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఏ మాటలైతే ఉచ్చరించాలో, ఇవన్నీ దైవజనుల ద్వారా మీరు ఇంతకుముందే విన్నారు. ఆ విన్నటువంటి మాటలను నీ హృదయంలో భద్రపరుచుకున్నావా, లేకపోతే ఇతరుల వలె నువ్వు విడిచిపెట్టావా? జాగ్రత్తగా గమనించండి. ఎలాగ ఉండాలంటే మనము మన నోటిని జాగ్రత్తగా కాచుకునే వాడిగా మనం ఉండాలి. 3 విషయాలు చెప్పాను. వేటిలో జాగ్రత్తగా ఉండాలంటే మనము మొట్టమొదటిగా మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా వినే విషయంలో, అంటే దేవుని యొక్క మాటలు వింటున్నామా లేకపోతే ఇతర మాటలు వింటున్నామా, వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా చూసుకున్నట్లయితే మన నోటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నాలుగవదిగా చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, ప్రసంగి గ్రంథము కంటిన్యూషన్లో 4వదిగా చూసుకున్నట్లయితే చూడండి, ప్రసంగి గ్రంథము 4వ వచనంలో 5వ అధ్యాయం 4వ వచనంలో, నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. ఏమంటే మీరు ఏమైనా మొక్కుబడులు చేసుకున్నారా? ఏమన్నా మొక్కుకున్నారా? దేవుని యొక్క సన్నిధానంకి వచ్చి మొక్కుకోవటం అంటే ఏంటి? ఇదిగో దేవుడు ఫలానా కార్యము నా జీవితంలో జరిగిస్తే నేను దేవుని యొక్క సన్నిధానంలో సాక్ష్యం చెప్పుకుంటానో, లేకపోతే ఒక కానుకను సమర్పించుకుంటానో, లేకపోతే ఒక వస్తువు ఇస్తానో మనం మొక్కుబడులు చేసుకుంటామా లేదా? అంటే సాక్ష్యం చెప్పుకుంటానో, లేకపోతే ఒక కానుకో, లేకపోతే పలహారమో, లేకపోతే దేవుని యొక్క సన్నిధానంలోకి అవసరమైనటువంటి ఒక వస్తువు ఇస్తానో మనం మొక్కుబడులు చేసుకుంటాం కదా. ఆ మొక్కుబడుల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏంటట? నువ్వు చేసుకున్నటువంటి మొక్కుబడులు చెల్లించే విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చాలామంది బుద్ధిమంతులుగా మనం ఉన్నాం కదా, భక్తిహీనులు. చూడండి అక్కడ కంటిన్యూస్లో చదవండి, మనకు అర్థమవుతుంది. చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడు? ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి జీవిస్తాడు. బుద్ధి లేనటువంటి వాడు ఏముందలే, మన పాస్టరే కదా, మన చర్చే కదా, మన సంఘస్థులే కదా అనుకుంటారు. జాగ్రత్త. నీ నోటి నుంచి ఏదైతే నువ్వు పలికావో, ఏదైతే మొక్కుబడి నువ్వు చేసుకున్నావో ఆ మొక్కుబడి చెల్లించే విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. 2 వచనాలు చూసి నేను ముగిస్తాను. చూడండి, సంఖ్యాకాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 2వ వచనంలో
క్షమించండి 30వ అధ్యాయము, క్షమించాలి, సంఖ్యాకాండము 30వ అధ్యాయము 2వ వచనములో, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతా నెరవేర్చవలెను. ఏంటంట? నీ నోటి నుంచి నువ్వేదైతే పలికావో అటన్నిటినీ నెరవేర్చేవారిగా నువ్వు ఉండాలి. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. యెహోవా ఆజ్ఞ, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఆ ఆజ్ఞలు పాటించేవారిగా మనం ఉంటున్నామంటే మనం చేసుకున్నటువంటి ఒప్పందాలను, మొక్కుబడులను మనం చెల్లించేవారిగా మనం ఉండాలి. లేదు, మనం చెల్లించినటువంటి స్థితిలో ఉన్నట్లయితే నీ నుంచి ఏదో ఒక విధంగా దేవుడే రాబట్టుకుంటాడు ఆ మొక్కుబడిని. అది నీకేమవుతుందంటే పాపం అవుతుంది. ఏమవుతుంది? పాపం అవుతుంది. ఆ మాటను చూసుకుందాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21వ వచనములో, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొను, అది నీకు పాపమగును. ఏమండి, మనమే తెలియగల వాళ్ళు అనుకుంటాం, మనమే జ్ఞానవంతులు అనుకుంటాం. ఒక మాట చెప్పి ఇయ్యకపోతే ఏముందులే, చేసుకున్నటువంటి మొక్కుబడి చెల్లించకపోతే ఏముందులే అనుకుంటూ ఉంటాం. కానీ చూడండి, నీకన్నా మహాజ్ఞాని దేవాతి దేవుడు, నీకన్నా తెలియగలవాడు. నిన్ను సృష్టించిందే ఆయన. నీ నుంచి ఎలాగ రాబట్టుకోవాలో ఆయనకు తెలీదా? రాబట్టుకుంటాడు ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో. కానీ అది నీకేమవుతుందంట? పాపం అవుతుంది ప్రియమైన వాళ్ళారా. అందుకే అంటున్నాడు, నువ్వు చేసుకున్నటువంటి మొక్కుబడులు చెల్లించే విషయంలో జాగ్రత్త. తడువు ఆలస్యం చేస్తూ ఉంటాము, నిర్లక్ష్య పెడుతూ ఉంటాం. ఈ వారం కాకపోతే వచ్చే వారం అన్నా చెబుదాంలే, సాక్ష్యం ఏముంది. ఈరోజు కాకపోతే ఇంకొక రోజు ఇద్దాంలే, ఏముంది. ఈరోజు డబ్బులు లేవు, ఈ వస్తువు తేటానికి ఈరోజు డబ్బులు లేవు. మన దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉండవు. మన అవసరతలు అయితే తీర్చుకుంటాం, కానీ దేవుని యొక్క సన్నిధానానికి రావడానికి మన దగ్గర డబ్బులు ఉండవు. ఆలోచన చేసుకోండి ఒకసారి. మనం ఏదైతే మొక్కుబడి, ఏదైతే ఒడంబడిక చేసుకున్నామో దేవునితో, అది నీ హృదయంలో అయినా బయట మాటలతో అయినా, ఒడంబడిక ఏదైతే చేసుకున్నామో అది చెల్లించే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటిగా 4 విషయాలు చెప్పాను. 4 విషయంలో పరిశుద్ధులు జాగ్రత్తగా ఉండాలి అంట. మొట్టమొదటిగా ఏ విషయంలో? మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ఎలాగా? ఇదిగో, ఒక పరిశుద్ధిని ఆరాధించడానికి మనం వస్తున్నాము కనుక, ఒక పరిశుద్ధిని ప్రభు యొక్క రక్తంలో, శరీరంలో, పరిశుద్ధమైనటువంటి రక్తంలో పాలిభాగస్తులు అవటానికి మనం వస్తున్నాము కనుక, ఇదిగో పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనగా మంది ఉండాలి. అలాగ పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనగా మంది ఉంటూ ఇదిగో ఎలాగ ఉండాలంటే యథార్థముగా ఆరాధించే వారిగా మనం ఉండాలి, కానీ వ్యర్థముగా ఆరాధించే వారిగా మనం ఉండకూడదు. ఆయన ఆరాధించడానికి మనం వస్తున్నాము కనుక మన ఆరాధన ఎలాగ ఉండాలంటే యథార్థమైనటువంటి ఆరాధనకు మనం ఉండాలి తప్పితే మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్లో ఇదిగో వ్యర్థమైనటువంటి ఆరాధనగా మనం ఆయన్ని ఆరాధించకూడదు. రెండవదిగా ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవుని యొక్క మాటలే వింటున్నావా, లేకపోతే కల్పిత బోధలు వింటున్నావా, వ్యర్థమైనటువంటి మాటలు వింటున్నావా? ఏ వింటున్నావు? దేవుని యొక్క మాటలు ఉన్నది ఉన్నట్లుగా వింటేనే నువ్వు జీవితంలో నడిపింపబడతావు, విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతావు. లేకపోతే వ్యర్థమైనటువంటి మాటలు నువ్వు విన్నట్లయితే, ఎక్కడ వేసినటువంటి గొంగళి అనే ఒక సామెత ఉంది చూడండి, నువ్వు ఎక్కడ విత్తావో అక్కడే ఉంటావు, ఎక్కడైతే ప్రారంభమయ్యావో అక్కడే ఉంటావు, ముందుకు కొనసాగు. ఎందుకంటే విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగటానికి అనుదినము నీ జీవితాన్ని రెట్టింపు దేవునిలో నువ్వు కట్టుకోవటానికి సహాయపడేది ఏమిటంటే దేవుని యొక్క మాటలే. ఆ మాటలు నువ్వు వింటున్నావా? అందుకే అంటున్నాడు, వినే విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా చూసుకున్నట్లయితే దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి? నోటి విషయంలో, నోటిని కాచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు భక్తి గలవారు, బుద్ధి గలవారు అని చెప్పుకుంటున్నావు అంటే నీ నోటికి నువ్వు ఏం పెట్టుకునే వారిగా ఉండాలి? కళ్ళెము పెట్టుకునే వారిగా ఉండాలి. అంటే వ్యర్థమైనటువంటి మాటలు ఉచ్చరించకుండా,
ఏదైతే దేవుడు చెప్పాడో, ఎలాగైతే నడుచుకోమన్నాడో, ఏ మాటలైతే ఉచ్చరించమన్నాడో ఆ మాటలు పలికే వారిగా మనం ఉండాలి. 4వదిగా ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? చేసుకున్నటువంటి మొక్కుబడులను, ఒడంబడికలను చెల్లించే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంట? మనం చేసుకున్నటువంటి మొక్కుబడులు చెల్లించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనేక మంది ఆలస్యం చేస్తూ ఉంటారు భక్తిహీనుల వలె. కానీ నువ్వు భక్తిపరుడు కదా, నీ భక్తిని నువ్వు కనపరుస్తున్నావంటే దేవుని ఎదుట నువ్వు చేసుకున్నటువంటి ఒడంబడికలను, అంటే మొక్కుబడులను నువ్వు చెల్లించే వారిగా నువ్వు ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ, ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి ప్రభు పక్షాన నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకొని సమయాన్ని దైవజనులకు అప్పగించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, జీవమగల తండ్రి, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయనా. ఇదిగో నా ప్రభు, ఈ మధ్యాహ్న కాల సమయమందు ఇదిగో తండ్రి, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీ బిడ్డలకు కొద్ది మాటలు వివరించున్నాం. ఇదిగో నా దేవ, ఇంతవరకు మా ప్రవర్తన విషయంలో మేము జాగ్రత్తగా లేమేమో, ఇదిగో నా దేవ, మా నోటి విషయంలో మేము జాగ్రత్తగా లేని వారిగా ఉన్నామేమో, మీ యొక్క మాటలు వినే విషయంలో మేము జాగ్రత్తగా లేవేమో. ఇదిగో నా ప్రభువా, మీరు సెలవిచ్చి ఉన్నారు. మా ప్రవర్తన విషయంలో పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనగా చూసుకుంటూ జాగ్రత్తగా ఉండమన్నారు. వినే విషయంలో జాగ్రత్తగా ఉండమన్నారు నా దేవా. ఇదిగో తండ్రి, చేసుకున్నటువంటి మొక్కుబడులను చెల్లించే విషయంలో, నోటిని కాచుకునే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండమన్నారు. ఇదిగో నా ప్రభువా, నీ బిడ్డలుగా ఆ విషయంలో మేము జాగ్రత్త కలిగి మీ ప్రియకుమారుని ఇదిగో తండ్రి పరిశుద్ధంగా ఆరాధించడానికి మీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ కాచి కాపాడండి నా దేవా. ఇదిగో తండ్రి, విత్తబడినటువంటి మాటలు వృధాగా పోక నీ బిడ్డల హృదయంలో నీరు కట్టి ఫలించి అభివృద్ధి చేసి, ఇదిగో నా దేవా, ఇంకా మిగిలినటువంటి కార్యక్రమం అంతా నీ హస్తముల చేతికి అప్పగించుకుంటూ మా ప్రభు ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేట ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలమ్మా. మంచిది.